తల్లి కోపాన్ని తండ్రి కోపాన్ని వక్రీకరించి చూపించి మేం పెద్దవాళ్ళమయ్యాం మీరెవరు కోపగించుకోవడానికి అని అడగడం సాహసం. ఎంత వయసు వచ్చినా తండ్రి తండ్రే, తల్లి తల్లి. వాళ్ళ మాటలలో తప్పు పట్టడానికి, ఆ మాట మాట్లాడడానికి, వాళ్ళకున్నటువంటి అధికారాన్ని ప్రశ్నించడానికి బిడ్డలకి అసలు అర్హత, అధికారము, హక్కు లేనే లేవు. అంతటి గొప్ప దైవస్వరూపం అమ్మ. అందుకే వేదముల యొక్క జ్ఞానకాండ అయినటువంటి తైత్తరీయోపనిషత్తులో ఋషులు ఆ వేదాంతర్భాగమునందు 2 చేతులెత్తి నమస్కరించి మొట్టమొదటి దైవస్వరూపంగా ఉద్ధరణ హేతువుగా అమ్మని పిలిచి మాతృదేవోభవ అని పిలిచారు. అటువంటి అమ్మకి నమస్కారం. అటువంటి అమ్మలు ఉన్నవాళ్ళందరూ అదృష్టవంతులు. కాబట్టి తల్లిని సంతోషపెట్టడం, తల్లిని ప్రేమతో గౌరవంతో పూజించి చూడడం, అంతకన్నా దేవతార్చన లేదు.